ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం 76వ రాజ్యాంగం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ప్రపంచ దేశాలకు సర్వసత్తాక లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య సోషలిజం గా నిర్ణయించుకున్నటువంటి ఈ దేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని తోల్పం చేసి ఉన్మాదం అనేటువంటి మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పట్టజన పోతే భార్యని చిత్రపరిచేటువంటి దుర్మార్గమైన చట్టాన్ని తీసుకురావాలని సనాతన ధర్మం ప్రయత్నం తీసుకొస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటిగా. అదే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని సవరించి ఈ రోజు కార్మికుల హక్కులు పోరాటం సాధించినటువంటి హక్కులని తీసివేస్తున్నారు. పని గంటలు పెంచేస్తున్నారు. యజమానులకు ఉపయోగపడుతుంది. వెంటనే లేబర్ కోడ్లు ఆర్మీ వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే ఉపసరించుకోవాలని కోరుతున్నాం. రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసి సాధించినటువంటి రైతు చట్టాలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పిస్తారు. అన్ని పంటలకి ఇంతవరకు గిట్టుబాటు ధర కల్పించలేదు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ చట్టాన్ని కాపాడాలని చెప్తాను. అదే విధంగా విద్యుత్ సవరణ చట్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదే దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. అదే విధంగా ఈ రోజు ప్రజల పైన భారాలు మోపుతూ ఉన్నారు. ఈ రోజు స్కీమ్ వర్కర్లని వెట్టి చాకరీ చేసుకుంటున్నారు. అంగన్వాడీ ఆశ ఆనిమేటర్ లాంటి స్కీమ్ వర్కర్లు పని గంటలు లేకుండా చేసుకుంటున్నారు. వాళ్ళు వెంటనే కనీస వేతనం చట్టం 20,000 ఇచ్చి రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ చట్టాన్ని కూడా అమలు చేయకుండా ఈ రాజ్యాంగానికి పూర్తి పడుస్తూ ఉంది ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ చట్టాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజానికం పైన, కార్మిక వర్గం పైన, రైతాంగం పైన ఉందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోర్టులోని సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా నిరసన తెలియజేస్తూ ఈ రాజ్యాంగానికి కాపాడుకోవడానికి మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ నశించాలని పార్లమెంట్ సాక్షిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా అవమానించాడు. అటువంటి వారికి క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. రాజ్యాంగాన్ని కాపాడుకునే దేశ భక్తులుగా సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజానికం పైన ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం.